కహనియా బ్రహ్మకమలం బ్రహ్మాండాన్ని శాసిస్తుంది. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్. సో ఏంటంటే ఫైనలీ మోస్ట్ అవైటెడ్, నేను పర్సనల్గా చాలా బాగా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటంటే నాగబంధం. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఏదైతే టీజర్ వచ్చిందో ఆ టీజర్ చూసినప్పుడు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. చాలా డిఫరెంట్గా అనిపించి ఒక డిఫరెంట్ వరల్డ్ని బిల్డ్ చేయడం జరిగింది. అంటే మన పద్మనాభ స్వామి అంటే ఆ కథ, ఆ స్టోరీని తీసుకొని కొంచెం ఏంటంటే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అవడం జరుగుతుంది కాబట్టి కొంచెం రిలేటెడ్గా కొంచెం మార్చడం జరిగింది. బట్ టీజర్ నన్ను బాగా ఇంప్రెస్ చేయడం జరిగింది. ఫైనలీ ట్రైలర్ వచ్చింది. విరాట్ కర్రా డెబ్యూ సినిమా ఇది. ఆ హీరో డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఏంటి తెలీదు. బట్ దాదాపుగా 200 కోట్లు ఈ సినిమాకి వాళ్ళు బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూద్దాం, ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. సో మాట్లాడుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్. 3, 2, 1 గో. డాక్టర్ ఆడుతో మొఖాలు నొప్పులు. అనంత పద్మనాభ స్వామి సేమ్. ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేశారా? అది బంగారు పుష్పం కాదు, జగపతి బాబు బ్రహ్మకమలం. సోనసుతారా కనిపిస్తుంది. బ్రహ్మకమలం నుంచి నన్ను పొంత విముక్తిని చేయి. బ్రహ్మకమలం నా చేతిలో ఉంటే ఏ శక్తి బ్రహ్మకమలం, ఒక బ్రహ్మకమలం చుట్టూ సినిమా స్టోరీ తిరిగేలా అనిపిస్తుంది. విరాట్ కర్రా, ఎవరు విరాట్ కర్రా అసలు? డెబ్యూ మూవీతో నాకు తెలిసి ఏదో కొట్టేలా అనిపిస్తున్నాడు. వా, ఎంత కష్టమేమో నేను తీసుకొస్తా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కలర్. వావ్, నేను ఈ ప్రపంచాన్ని పాలించే రాక్షసుడు. ఈ చాలా కేవలం భూమిని మాత్రమే శాసిస్తుంది. కానీ ఆ బ్రహ్మకమలం బ్రహ్మాండాన్ని శాసిస్తుంది. నాకు ఆ బ్రహ్మకమలం కావాలి. గరుడా, కేటీఎఫ్ గరుడా. నీకు దక్కదు. చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, మంచి సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. కలియుగం వావ్, నీ కుటుంబాన్ని కాపాడలేదు. సలార్. అధర్మం మితిమీరినప్పుడు ధర్మ ట్రైలర్స్ కూడా వద్దాం. ఐ థింక్ యా, భగవంతుడు అవతారం దాల్చుతాడు. ఎక్కడో నీ దేవుడు అమ్మను నాగేశ్వరదేవుడు. నాగబంధం వేయబడిన ఆలయానికి రక్షకులు. ఈ నరమేధం గురించి చరిత్ర వాళ్ళ రక్తంతో రాసుకోవాలి. హిమాలయాల్లో అడుగు పెట్టాలనే ఆలోచన వస్తే అస్థి పంచిన అడుగుడం మిగలవని చూపిద్దాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కలర్. వావ్, గరుడా. యా, గరుడా ఫిక్స్. గరుడానే. ఓ మై, జూలై 3వ తారీఖు. ఆహా, పాప ఎక్సలెంట్ ఇంప్రెస్ చేసింది, ఖచ్చితంగా ఇంప్రెస్ చేసింది. లాస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడు కూడా నన్ను ఇంప్రెస్ చేసింది. అప్పుడే అనుకున్నాను సినిమాలో ఏదో కంటెంట్ చాలా సాలిడ్గా ఉంది. అండ్ అనంత పద్మనాభ స్వామి ఏదైతే మనకు టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ని బేస్ చేసుకుని కొద్దిగా వీళ్ళు స్టోరీని కొంచెం మార్చడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్గా పదాలు వాడితే ఆ టెంపుల్ని యూజ్ చేస్తే కొన్ని ఇష్యూస్ అవుతాయి కాబట్టి కొంచెంగా వీళ్ళు మార్చడం జరిగిందని అప్పుడే నేను చూడడం జరిగింది. అండ్ విరాట్ కర్రా ఎవరు ఇతనని నాకు తెలీదు. బట్ ఏంటంటే ఫస్ట్ సినిమానే దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ అయింది ఈ సినిమా. నాకు తెలిసి పాన్ ఇండియా వైజ్గా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే రాసి పెట్టుకోండి, 1000 కోట్లు గ్యారంటీ కొడుతుంది. ఏంటి భయ్య ప్రతి సినిమాకి 1000 కోట్లు అంటున్నాను కాదు, 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకంటే హనుమాన్ లాంటి సినిమా
400 కోట్ల వరకు వచ్చినప్పుడు, కాంతార లాంటి సినిమా 400 కోట్ల వరకు వచ్చినప్పుడు, కార్తికేయ లాంటి 2 సినిమా 400 కోట్లకు వచ్చినప్పుడు మంచి స్టఫ్ ఉంది సినిమాలో. మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ నేనైతే ఇంప్రెస్. మీరు ఇక్కడ చూడకపోతే కావాలంటే పర్సనల్గా వెళ్ళి చూడండి ట్రైలర్. చాలా అంటే చాలా ఇంప్రెస్. సీనియర్ క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు. ఒక మంచి థీమ్ని పట్టుకొని వస్తున్నారు. మంచి థీమ్ ఇది, ఎక్సలెంట్ థీమ్ ఇది. సేమ్ మనం నాగబంధనం ఏ విధంగా ఇప్పుడు మనము అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో నాగబంధనం వాల్ట్ బి, సో దానికి ఏ విధంగా అనుకున్నాం సేమ్ ప్రాసెస్. కాకపోతే ఈ ప్రాసెస్ మొత్తం ఒక బ్రహ్మకమలం చుట్టూ, ఆ బ్రహ్మకమలం ఉంటే ఖచ్చితంగా ప్రపంచాన్ని జయించు అని చెప్పి ఐ థింక్ మొగలాయిలో అనుకుంటా. మనోడి జెండా చూస్తుంటే మొగలాయిల కాలం, సో అలా కనిపిస్తుంది. సో ఏంటంటే వాళ్ళు ఇది ఆల్రెడీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా ఉంది. అప్పట్లో మొగలాయిలు ఆ టెంపుల్ని ఆక్రమించడానికి వచ్చారు, సో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. కాకపోతే మన రాజులు వాళ్ళు అడ్డుకున్నారు. సంథింగ్ ఏదో స్టోరీ ఉంది, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ నేనైతే ఫుల్ ఇంప్రెస్. నాగబంధనం జూలై 3వ తారీఖు వస్తుంది. చాలా రోజుల తర్వాత నేను పెద్ద సినిమాకి వెళ్ళాను మొదటి రోజు. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా నాగబంధనం సినిమాకి ఫస్ట్ డే ఖచ్చితంగా వెళ్తాను. ఆ హీరో ఎవరో నాకు తెలియదు, బట్ ఏంటంటే ఐ థింక్ స్టోరీ ఈజ్ వేరే లెవెల్లో ఉంది. ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది స్టోరీ. ఇంప్రెస్ చేస్తుంది అనిపిస్తుంది. ఇంప్రెస్ చేయాలి, 1000 కోట్లు కొట్టాలి. ఒకవేళ 1000 కోట్లు కొడితే డెబ్యూ సినిమాతోనే 1000 కోట్లు కొట్టిన మొదటి హీరో అవుతాడు విరాట్ కర్రా. ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో తీయడం జరిగిందంట, మాయాజాలం అని చెప్పి ఏదో షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగిందంట. బట్ ఇతను ఎవరో అనేది కంప్లీట్గా తెలీదు. మళ్ళీ ఇంకో వీడియో దీనికి ఏదైతే ట్రైలర్ వచ్చిందో ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ రోజు కానీ రేపు కానీ సండే సాటర్డే ఈ 2 రోజుల్లో బ్రేక్ డౌన్ చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా విరాట్ కర్రా గురించి మన డీటెయిల్స్ ఉంటే నేను మీకు చెప్తాను. లేదు మీకు ఏమైనా తెలిస్తే విరాట్ కర్రా గురించి మీరు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. బట్ ఫైనల్లీ ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపిస్తుందని మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి యూనిక్ అప్డేట్స్ ఛానల్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.